శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో నేను జపమాల గురించి చెప్పిన కదా. అంటే జపమాల మెడలో వేసుకుంటే మనకు అంటే కొంచెం వేడి మన పవర్ అనేది పెరుగుతుందని చెప్పిన కదా. అయితే ఇద్దరు నాకు ఫోన్ చేయడము, అదేవిధంగా కామెంట్స్లో కూడా వచ్చాయి. అంటే జపమాల మెడలో వేసుకోవద్దని అంటున్నారు కదా, అసలు ఎవరి మాట నమ్మాలి అని కామెంట్ కూడా వచ్చింది కదా. అయితే ఈరోజు అసలు ఏ మాల ధరించాలి, ఏ జపమాల ధరించాలి, ఏ జపమాల ధరించకూడదు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది మనకు మనసులో అలాగే ఉండిపోతుంది అనమాట. ఎవరైనా కామెంట్స్ చదివిండ్రు అనుకోండి, అవును ఇది నిజమే అనుకుంటారు. అంటే ఎప్పటి డౌట్ అప్పుడు క్లియర్ చేసుకుందాము. అయితే మనము ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటాం కదా. అంటే గ్రహణ కాలంలో మనము మంత్రాన్ని ఉపదేశం ఇస్తారు కదా మనకు. ఆ మంత్ర అంటే ఉపదేశం తీసుకున్న మంత్రానికి వాళ్ళు కొన్ని నియమాలు పెడతారు. అంటే భోజన నియమాలు కానీ, ఇంట్లో కొంచెం వైరాగ్యంతో ఉండమని, లేకపోతే కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట దానికి. అయితే వాళ్ళు కూడా ఈ రుద్రాక్షమాలలు ఇవి చెప్పారు. ఒకవేళ స్వామివారి మంత్రం తీసుకుంటే మనకి వాళ్ళు ప్యూరు స్ఫటికమాలనే మాలగా తీసుకోమని చెప్తారు. అదేవిధంగా అమ్మవారిది అయితేనేమో ఎర్రటి పగడాల మాల, అది కూడా ప్యూర్ ఉండాలన్నమాట. మన క్యారెట్లలో చెప్తారనమాట. అంటే ఈ విధంగా తీసుకుని ఈ విధంగా చేయమని. అయితే ఆ మాలలు మనము మెడలో ధరించకూడదు. ఆ మాలలు మెడలో ధరించడమే కాదు, ఎవరి కంటికి కనబడకుండా మనని చేయమంటారు. అంటే కనిపించకుండా ఉంచుకోమంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మంత్రము మనము ఇప్పుడు మామూలుగా మనము చేస్తుంటాం అనుకో, మనకి ఈ మంత్రం ఫలించాలి అంటే మనము ఈ మంత్రానికి మనం నెల రోజులు చేస్తే ఎంత వేడి ఎంత శక్తి వస్తుందో మనం రోజు చేసేది అంటే ఈ రుద్రాక్షమాలను ఇది మనం తులసి మాలలతో చేయమని చెప్పిన కదా. దీనికి మనం నెల రోజులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో మనం ఉపదేశం పొందిన మంత్రం 15 రోజుల్లోనే అంత ఫలితం వస్తుంది. అంటే దీని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కువ వేడి వస్తుంది, అదేవిధంగా తక్కువ వస్తుంది. కాబట్టి అందుకే మనము అలాంటి మాలలు మనం మెడలో ధరించకూడదు. దీనికైతే మళ్ళీ ఇది కూడా మనం రోజు చేయంగా ఇంకా పవర్ పెరుగుతుంది కదా అని మీకు డౌట్. అయితే మనం ఇంట్లో చేసేది మనము ఎన్నో అంటే అంత శ్రద్ధ మనము ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో జపం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు ఉదయం చేయమంటే ఉదయం స్కూల్ పిల్లల టైం అవుతుంటుంది. అదేవిధంగా ఇంట్లో వాళ్ళ భర్తలు అంటే టిఫిన్లు గట్రా ఇట్లా తొందర ఉంటుంది. వాళ్ళు ఏదో చెయ్యాలని చేస్తుంటారు, అంతే జపం అంతే కదా. అదేవిధంగా ఈ మంత్ర జపం అట్లా కాదు, ఉపదేశం పొందింది అట్లా కాదు. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. చాలా అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండి చేయాలన్నమాట. అంటే ఎలాంటి ఆలోచనలు రాకుండా, అదే నేలపైన కూర్చోకుండా ఒక సాప లాంటిది, ఇలాంటివన్నీ దానికి అంటే వాటి నియమాలు వేరన్నమాట. మనం ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా మన పనులు మనం చేసుకుంటున్నాము. మనము ఏ వైరాగ్యం లేదు, ఏది లేదు. కాకపోతే కొంచెము పూజ చేసే టైంలో కొంచెం శుద్ధగా అంటే స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని దేవుడి ముందు కసెప్ట్ చేస్తాం. కాబట్టి మనకు మరీ అంత శక్తి అనేది ఈ జపమాలకు అనేది ఉండదు, చాలా తక్కువనే వస్తుంది. ఇంకా బాగా భక్తితోటి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఏవి లేకుండా చేస్తే మాత్రము అక్కడ అంటే మంత్రజపం తీసుకున్న ఎంత ఫలితం వచ్చిందో ఇక్కడ కూడా అలా అంత ఫలితం అనేది వస్తుందన్నమాట. అయితే మన సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి కొంచెం శక్తి తక్కువ, దీనికోమో కొన్ని నియమాలు పెడతారు కాబట్టి ఇది కొంచెము ఎక్కువ అన్నమాట. అంతే, ఏమీ లేదు. ఈ మాలలు మనము ధరించకూడదు. మనం రోజు రుద్రాక్షమాల లేకపోతే విష్ణుమూర్తి అయితే తులసి మాలను కదా, అవి యథావిధిగా మనము మెడలో ధరించవచ్చు. అంటే మొత్తం తిరగాం కదా, ఏదో ఒక 5 నిమిషాలు మళ్ళీ ధ్యానంలోనే ఉంటాము, మళ్ళీ తీసి అక్కడే దేవుడి దగ్గర పెడతాము. అంతేగాని మనం ఏం మెడలేసుకొని తిరుగుతలేం కదా. అందుకే ఏం తప్పు లేదు, దీంట్లో ఎలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. అదే మనము ఈ మాలలు మాత్రం ధరించవు. అసలు ఈ మాలలు ఎవరి కంటికి కూడా కనబడవు. ఏవి మనము ఉపదేశం పొందిన మంత్రం ఉంది కదా, ఆ మాలలు అసలు వేరే వాళ్ళ కంటికి కూడా కనపడకుండా చేసుకోవాలన్నమాట. దాని నియమాలు వేరులేండి. ఎందుకైతే ఇంకొకటి కూడా అమ్మవారివి పథకాలు అంటే కొలుపులు చెప్పేవారు బిళ్ళలు వేసుకోమని అంటే. అయితే ఇంకొకరు కూడా అడిగినట, అంటే ఈ బిళ్ళలు రెగ్యులర్గా వేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి, ఎందుకంటే దాని మీద కొంచెము యంత్రం ఉంటుందన్నమాట. అంటే మనకు మీద అమ్మవారిదన్నా లేకపోతే అయ్యవారివి బిళ్ళలు వేసుకుంటాం కదా, మన కొలుపులు చెప్పే వాళ్ళకి ఇవి కంపల్సరీ ఉంటాయి అన్నమాట.
అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వా వా మీదనేమో అమ్మవారి రూపులు ఉంటాయి అన్నమాట. వెనక సైడ్ ఏమో అమ్మవారివి బీజాక్షరాలు లేకపోతే యంత్రం ఏదో ఒకటి బీజాక్షరాలు మాత్రం ఉంటాయి కాబట్టి అవి మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి మనం పూజ అంటే ఇప్పుడు కొంతమంది కొలుపులు ఎప్పుడు చెప్తారు, మంగళవారం శుక్రవారం చెప్తారు కాబట్టి ఆ రోజే వేసుకుంటారు, మిగతాప్పుడు అమ్మవారి దగ్గర పెట్టేస్తారు అనమాట. అందుకే ఇది అంటే కొందరు అడిగిండ్రు అనమాట. అందుకే నేను అంటే రెగ్యులర్గా వేసుకోవాలా, రెగ్యులర్గా వేసుకోకూడదు వాటిని, ఎందుకంటే అవి మీరు సరే మీకు ఇంకా ఏ సంసార జీవితం లేదు ఏది లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదన్నమాట. అంటే మేము సంసారానికి దూరంగా ఉన్నాము, మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు ఎవ్వరు లేరు, ఇట్లా సన్యాసులు కలిసిపోయినట్లు ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎప్పుడు గుడిల దగ్గరనే ఉంటారు, గుడిల దగ్గర నిద్రపోతారు, వాళ్ళు భిక్షాటన చేస్తారు, అలాంటి వాళ్ళు ఎప్పుడు వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం సంసార జీవితంలో ఉన్నప్పుడు మాత్రము అవి మాత్రం పనికి రావు, తీసి పెట్టాలి, ఏవి ఉండకూడదని. ఈ కడానికి తప్పు లేదు, మళ్ళీ చెయ్యి కడ చేతుకు కానీ కాలుకు కానీ వీటికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. ఇవి కేవలము మనము అశుభం ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనము తీసి పెట్టుకోవాలి, లేకపోతే అవసరమే లేదు, ఎప్పుడూ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి, అమ్మవారి పండుగలు చేయకపోతే మనకు అంటే అమ్మవారు మన పనులో అడ్డంకులు తెప్పిస్తుందా? ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఉంది కదా, అంటే మనము ఎల్లమ్మ పండుగలే ఎక్కువ చేస్తుంటాం. మన తెలంగాణలో అయితే ఎల్లమ్మ పండుగలే అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కులదేవతలాగా ఎల్లమ్మనే ఉంది కదా. అయితే ఎల్లమ్మ తల్లిని ఎల్లమ్మ మీరు బాగా గమనించండి, ఇక్కడ అమ్మవార్లను మనము ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ ఇట్లా అమ్మవార్లు ఉన్నారు కదా, వీళ్ళలో మనము కేవలము ఒక ఎల్లమ్మ తల్లిని మాత్రమే మనం ఇంటి లోపట పెట్టుకుంటాము. మైసమ్మను కానీ పోచమ్మను కానీ దుర్గమ్మను కూడా మనము ఇంట్లో సామాన్యంగా ఎవరి ఇంట్లో లోపట పెట్టుకోరన్నమాట. ఇప్పుడు దుర్గమ్మ వీళ్ళను మాత్రం మనము బయట పెడతాము, లేకపోతే మనకు శెలకలు ఉంటే శెలకలుల్లో ఇట్లాంటి తోలనే నిలుస్తారు, కానీ వీళ్ళు ఎప్పుడూ ఇంట్లో ఉండరు. కేవలం ఒక ఎల్లమ్మ తల్లి మాత్రమే మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో ఉందంటే ఆమె అన్నిటికీ ఓర్చుకుంటుంది, అంటే ఇంట్లో మంచి జరగని చెడు జరగని ఏది జరిగినా ఆమె ఓర్చుకుంటుంది కాబట్టి ఆమె ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మనకు ఎల్లమ్మ తల్లి సాక్షాత్తు పార్వతీ యొక్క మాత అంశ ఎల్లమ్మ తల్లి కాబట్టి ఆమె అన్నిటికీ ఓర్చుకుంటుంది. మీరు పండుగలు చేస్తారా చెయ్యరా అవన్నీ ఆమెకు అనవసరం, మీరు ఎప్పుడు పెడితే ఆమె అప్పుడు స్వీకరిస్తుంది. ఎందుకంటే ఆమె పరశురామునితో పరశురాముడు మనకు తెలుసు కదా, ఎల్లమ్మ చరిత్ర ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆమె తట్టుకున్నది. అందుకే మన పరిస్థితులను కూడా ఆమె పసిగడుతుంది. ఎందుకంటే ఆమెకు దివ్య దృష్టి ఎక్కువ అన్నమాట. మనకి ఎల్లమ్మ తల్లికి వెనకల బాణాలు ఉంటాయి కదా, ఆ బాణాలు అనేటి ఏంటిది, ఆమెకు దివ్య దృష్టి, అంటే ముందు జరిగేది ఏందో ఆమెకు ముందే తెలుస్తుంది అనమాట. ఆ బాణాలకు ఎల్లమ్మ తల్లికి ఇట్లా బాణాలు ఉంటాయి కదా, అది కిరీటం లాగా, అది మనకు అంటే ముందు జరిగేది ముందే. అందుకే చూడండి, ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళే ముందు భవిష్యత్తు కొలుపులు ఎక్కువగా చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు అందరు చెప్తున్నారు లేండి, కానీ ఎక్కువ అయితే వీళ్ళే చెప్తుంటారు అనమాట, ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళే చెప్తుంటారు కాబట్టి. అందుకే ఎల్లమ్మ తల్లి పండుగలు అంటే ఆమె ఎప్పుడు మన పనులకు అడ్డంకి చెప్తుంటుంది. అంటే ఇప్పుడు మనకు ఉండడానికి ఇల్లుంది, ఏదో మంచి బతకడానికి ఏదో మంచి జాబో ఏదో ఉంది, చాలా వేసుకోవడానికి బట్టలు అంతా మనకు మంచిగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు అమ్మవారిని మర్చిపోతాం చూడండి. అంటే అమ్మవారి వాళ్ళ కులదైవం ఉండి ఆమెను మర్చిపోతాం కదా, అలాంటప్పుడు మనకి ఇబ్బందులు, ఏదో రోగ బాధలు, శరీరం పైన మచ్చలు కావడము, తెల్ల మచ్చలు, అదేవిధంగా నల్లపు వాపులు, ఈ విధంగా అంటే ముఖం పైన నలుపు ఎక్కడము, ఇట్లాంటివన్నీ అంటే అమ్మవారి మాయలు అనేది చూపిస్తుంది. కానీ మనమే తినడానికి ఏదో పూటకు వెతుకోవడము, వాళ్ళు పెడతారా వీళ్ళు పెడతారా లేకపోతే ఎట్లా అని మన బతుకులే బాగాలేనప్పుడు ఆమె ఎలా పండుగ చేయించుకుంటుంది చెప్పండి. దయచేసి అప్పులు చేసి అమ్మవారి పండుగలు మాత్రం చేయకండి, ఇంకా ఇబ్బందులు పడతారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పిన, ఎప్పుడే కానీ అప్పులు చేసి అమ్మవారి పండుగలు ఎప్పుడు చేయకూడదు. మనకు ఇంకా నిజంగా అమ్మవారికి పండుగ చేయాలని మనకు మనస్ఫూర్తిగా ఉంటే అమ్మవారి దగ్గర 2 జోడి టెంకాయలు చెప్పిన కదా, కులదేవతలకి ఎప్పుడే కానీ జోడి టెంకాయలు కొట్టాలి. జోడి ఎందుకంటే ఒక టెంకాయ ఆమె మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి పూర్వీకుల నుంచి ఒక టెంకాయ మనం ఉన్నాం కాబట్టి మన నుంచి ఒకటే జోడి టెంకాయలు మాత్రమే కులదేవతలకు మనం జోడి టెంకాయలు అమ్మవారికి సమర్పించి కొట్టి, అమ్మ మా పరిస్థితి ఇది, మాకు ఏదో ఒకటి మంచి దారి చూపించు, నీకు పండుగ చేస్తామని మొక్కుకోవడమే, అంతే, ఇంకేం చేయనవసరమే లేదు.
ఆ తల్లి చూసుకుంటుంది. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి అడిగి మీరు ఎల్లమ్మ పండుగ చేస్తేనే మీకు మంచి జరుగుతుంది, మీకు ఎల్లమ్మనే మాయలుంది ఎలా అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి మనకు అన్ని ఇబ్బంది, ఇప్పుడు మన పరిస్థితి ఏదో ఆమెకు తెలియదు, ఆమె దేవతనే కదా. ఇప్పుడు మనమే తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడితే ఆమె ఎలా పండుగ చేయించుకుంటుంది? ఇది ఇంట్లో తల్లి ఏ విధంగా ఉంటుంది తెలుసు కదా. మన తల్లి అంటే మన అమ్మ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడే కానీ బిడ్డల సంతోషమే చూస్తుంది. అంతేగాని బిడ్డల సంతోషం లేకుండా తల్లి ఇంట్లో ఎప్పుడైనా తింటుందా చెప్పండి? మన అంటే ఈ కలికాలంలో చూసుకుందాం. కలియుగంలో ఒక తల్లి ఏ విధంగా ఉంటుంది, బిడ్డలు తిన్న తర్వాతనే తల్లి తింటుంది. బిడ్డలకు లేకుండా తల్లి ఎప్పుడు తినదన్నమాట. వాళ్ళు బతికేది కూడా తమ పిల్లల కోసమే కదా. అందరం మన పిల్లల కోసమే కదా. మన పిల్లలు బాగుంటే చాలు, మాకు లేకున్నా చాలు అని ఎన్నో ఆశలున్నా అన్నీ వదులుకుంటాం కదా. అది కూడా అమ్మవారు కూడా అంతే. అమ్మవారు కూడా ఓపిక పడుతుంది. మీరు ఎందుకు తొందరపడుతున్నారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి వాళ్ళ కోపం వస్తుంది, మళ్ళీ లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు ఏదైనా సరే మీరు అమ్మవారి దగ్గరనే చూసుకోండి. ఎవ్వరు కాళ్ళు పట్టుకోని అవసరం లేదు, ఏం లేదు. అమ్మ నువ్వు మాకు మంచి చూపిస్తే నేను మీకు మంచి చేస్తాను, లేకపోతే వదులుకో, నువ్వు అసలు లేవని అనుకో, అంతే కదా. ఇప్పుడు మనకు లేకుండా ఆమె తింటుంది అంటే ఆమెను వదులుకోవడమే బెటర్ కదా, అంతే కదా. పోనీ ఇప్పుడు అమ్మవారు కూడా మనకు అంత మంచి చేసిన తర్వాతనే ఆమె మన కళలోకి వస్తుంది. మీరు చాలా ఇక్కడ అంటే గమనించుకోవాలన్నమాట, తెలుసుకోవాలన్నమాట. ఏదో వాళ్ళు ఏదో మీకు ఎల్లమ్మ పండుగ చేయనందుకు ఇట్లా అవుతుందా అని చెప్తేనే అప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా లేదు. మనం అమ్మవారికి ఏమన్నా మొక్కుబడులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఒకసారి కొంతమంది ఏం చేయాలంటే పిల్లలు పుట్టకపోతేను, లేకపోతే పిల్లలకు జాబులు రాకపోతేను, లేకపోతే ఏదైనా కొత్త అంటే మాకు గృహయోగమో ఏదైనా సరే అమ్మవారికి మొక్కుతారు. మొక్కిన తర్వాత అది తీరింది అనుకోని అమ్మవారి పండుగలు మర్చిపోతారు. అలాంటప్పుడు కూడా ఇబ్బందులు చేస్తుంది. అంటే మనం అమ్మవారికి మాట ఇచ్చినాము కాబట్టి ఆమె ఇబ్బంది, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీ మొక్కుబడులు ఏమీ లేవు అంటే మాత్రము అవసరమే లేదు. అమ్మ మనకు ఎప్పుడైతే కరుణిస్తుందో అప్పుడే అమ్మవారి పండుగ చేసుకోండి. ఈ మధ్య ఇంకా కళ్యాణాలు చేస్తున్నారు. అమ్మవారి కళ్యాణాలుగా అసలుకు ఇంట్లో అనేది చేయకూడదు. మీకు నిజంగా అమ్మవారి కళ్యాణము మనం గుడిలో చేస్తేనే ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో చేసే పని కంటే గుడిలో అమ్మవారి కళ్యాణం గుడిలోనే. ఎందుకంటే ఇంట్లో ఉన్న అమ్మవార్లకు మనం ఎక్కడ జమదగ్ని మహారాజును పెట్టుకోము. కేవలము ఎల్లమ్మ తల్లి, పరశురాముడు ఇట్లానే ఉంటాయి మనకు. అంతేగాని జమదగ్నిని మనం ఇంట్లో ఇప్పుడు కొత్తగా పెట్టిస్తున్నారు అని నేను కూడా విన్నా. ఎందుకంటే నేను చాలామంది మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ కూడా జమదగ్ని లేడనమాట. కేవలము ఎల్లమ్మ, పరశురాముడు, ఈరనాగం అంతే, మూడే ఉంటాయి అన్నమాట. ఈ జడ్జికొండ అయితే ఇవి మాత్రమే. ఈ మధ్య జమదగ్నిని కూడా కూర్చోబెట్టి కళ్యాణాలు అసలు కళ్యాణాలు ఇంట్లో చేయకూడదు. మీరు కళ్యాణాలు నిజంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేయాలంటే అమ్మవారి గుడిలో, ఎల్లమ్మ గుడిలోనే చేయించుకోండి, చాలా ఫలితాలు వస్తాయి. ఇంట్లో మాత్రం కేవలం మనము అమ్మవారి కథ చెప్పిస్తూ అమ్మవారిని శుద్ధి చేస్తూ అమ్మవారికి పండుగ చేస్తే చాలు, అంతే. కళ్యాణం వరకు పోకండి. అందుకే ఖర్చులు ఎక్కువైతున్నాయి. చాలామంది మేము అమ్మవారికి కళ్యాణం చేసినా మాకు ఫలితాలు ఎందుకు వస్తలేవు అంటే చేయకూడదు కాబట్టి మీరు చేసిండ్రు అంటే చేయాల్సిన పద్ధతులను మర్చిపోతున్నారు. మన పూర్వీకులు ఏ విధంగా చేసిండ్రో మనం అదే విధంగా చేయాలి. మనం ఏదో కొత్తగా జోడిస్తున్నాం కాబట్టి ఏమి ఫలితాలు లేకుండా పోతున్నాయి. డబ్బులు పోతున్నాయి కానీ ఫలితాలు లేవు కాబట్టి కాస్త ఆలోచించుకుంటే మంచిది. ఎవరే కానీ అమ్మవారి పండుగలు చేసేవాళ్ళు. సరే మీకు మంచిగా అవుతుంది అంటే అమ్మవారి దయం, దానికి మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే మేము కళ్యాణం చేసినాం మాకు మంచిగానే ఉంది, ఏమి ఇబ్బందులు లేవు అనుకుంటే అమ్మ దయ, దానికి మనం ఏం చెప్పలేము. కానీ చాలామంది ఇలా చేయకపోవడమే మంచిదని నేను కోరుకుంటున్నాను. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.